నేను 7 అనేది నా లక్కీ నెంబర్ అనుకుంటా. నేను ఎవరిని అడగలేదు. నేనే పెట్టేసుకున్నా. ఎందుకు పెట్టుకున్నా అంటే, నేను ఇంతకుముందు ప్రింట్‌లో పనిచేశాను జర్నలిస్ట్‌గా. సో, నేను స్టోరీ రాసేవాడిని. ప్రతి దానికి ఒక స్టోరీ. ఏ స్టోరీ అయితే 7 పేజెస్‌లో కంప్లీట్ చేస్తానో, అది చాలా మస్తు పేలేదనమాట స్టోరీ. అట్లా నేను అంతకంటే తక్కువైనా, ఎక్కువైనా అది పెద్దగా సక్సెస్ అయ్యేది కాదు. సో, కాలక్రమంలో నేనెప్పుడు 7 పేజెస్ రాస్తే సూపర్ హిట్ అవ్వడం మొదలైంది. సో, నేను అప్పుడు అనుకున్నా, ఓహో! ఇది నా లక్కీ నంబర్ కావచ్చు. నేను అలా ఫాలో అవుతూ పోయా. ఇది కరెక్టేనా పద్ధతి? ఇప్పుడు మీ క్వశ్చన్‌కి ఆన్సర్ నేనే ఇస్తాను. ఆ! ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే, ఫస్ట్ థింగ్ నిజమా? ఊహనా? అనేది మనం తెలుసుకోవాలి. రైట్. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, మీరు దీన్ని ఏమంటారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారన్నమాట. అవును. అయితే హిట్ లేదా ఫట్. ఫట్. అయితే ఏమైతుంది అంటే, మీరు వేరే పేపర్స్ రాసేటప్పుడు 6 పేపర్స్ రాసిర్రు ఇన్‌కంప్లీట్. హ్మ్. అయితే 8 పేపర్స్ అనేది ఎక్సెస్ అయిపోయింది. అవును. 7 చేయంగానే క్లిక్ అయింది. ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి అయింది, నాలుగోసారి ఎప్పుడైతే రిపీట్ అవుతుందో మన మైండ్ ఏం చేస్తదంటే దానికి కనెక్ట్ అవుతుంది. హ్మ్. అయితే ఏమైతే ఇది అయితేనే అవుతుంది. అంటే మన మైండ్‌కి చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటి అంటే, ఫ్యూచర్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేని దాని నుంచి కూడా సృష్టించే శక్తి మన ఉంటుంది. మైండ్‌కి ఉంటుంది. ఓకే. మీరు ప్రీవియస్‌లో 'కొబ్బరి బొండం' సినిమా చూసారా? ఆ! చూసాను. ఒక రాజేంద్ర ప్రసాద్ ఏంటంటే అన్ని దగ్గర పిరికితనం ఉండి అనుమానం పక్షిలాగా ఉంటారు. ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఇది శివాజీది ఉంగరం, ఇది ఆ! కాయెత్తు, ఇది ఏదంటే ఎప్పుడైతే ఆ పిల్లానికి ఏంటంటే ఎప్పుడైతే జోబులో పెట్టుకొని ఆ అలారం రాగానే ఆటోమేటిక్ ధైర్యం వచ్చేస్తుంది. అవును. మన మైండ్ ఏం చేస్తదంటే ఒక దానికి కనెక్ట్ అయినప్పుడు దాని లోపల ఎనర్జీ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే మీ మైండ్ ఏమైపోయిందంటే 7ని వాడి 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 ఏమైపోయిందంటే పర్ఫెక్ట్ అయ్యే వరకు అవును. ఇది ఉంటేనే నాకు అవుతుంది అనే ఓకే. మైండ్ సెట్ కి మీరు వచ్చేటప్పటికి అది మీ అదృష్ట సంఖ్యగా మారింది. హ్మ్. అది మీ అదృష్ట సంఖ్య కాదు, మీరు దాన్ని మార్చుకున్నారు. ఓకే. ఓకే, అలా అన్నమాట. ఇప్పుడు నా కార్ కూడా అలాగే పెట్టేసుకున్నా 7 అది మీ వచ్చేలాగా. ఇష్టం మీదే చేసుకున్నారు. ఇప్పుడు నేను మీ ఇష్టంలా నేను ఒక 10 కన్ఫ్యూజన్స్ చేసి అనుమానాలు చేసి మొత్తం మీ మైండ్ని స్పాయిల్ చేసి 7 కాదండి ఫ్యూచర్లో ఇట్లా ఎలాగో అని చేస్తారు మీ ఆస్ట్రాలజర్స్ అందరూ అదే పనిగా. మీరు అని కాదు, అందరూ అంటే అని కాదు, అందరూ. కొందరు. అవును. కొందరు యెస్. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు బిజినెస్ కావాలి. బిజినెస్ కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే నా పద్ధతి ఏంటంటే బిజినెస్‌లో 2 పద్ధతులు. నేనేమంటే బిజీ లెస్ ఉంటే నా బిజినెస్. హ్మ్. కొన్ని బిజీ నెసెసరీ ఉంటే అది వాళ్ళ బిజినెస్ అన్నమాట. అవును. నాకేంటంటే నాకు క్వాంటిటీతో సంబంధం లేదు, క్వాలిటీతో సంబంధం. నేను ఈ ఫీల్డ్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాను. నాకు 6000 క్లయింట్స్ ఉన్నారు. నా క్లయింట్స్ చాలండి. చాలు. నాకు మౌత్ టాక్ బాగుందనుకోండి నాకు చాలా మంది క్లయింట్స్ వస్తారు. హ్మ్. అంతే కదా! అంతే. ఇప్పుడు నేను మిమ్మల్ని భయపెట్టి ఇప్పుడు ఏంటి సార్ మీరు చెప్పిందే నేను ఒకటి అంటాను. ఇప్పుడు మీ జోబ్‌లో ఉన్న పైసలు నా జోబ్‌లోకి రావాలి. నేనేం చేయాలి? మీ పేరు, డేట్ ఆఫ్ మ్యాజిక్ బర్త్ చేయాలి తీసుకోండి. ఏదో ఒకటి. మ్యాజిక్ ఏం లేదు సార్. ఇదే అందరు ఫాలో అదే కండి. అదే ఇప్పుడు ఏం చేస్తా అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను. ఆ! ఇప్పుడు మీరు ఇచ్చిర్రు. ఇది బుక్ అనుకోండి. ఇట్లా చూసాను. ఆ! చూడండి టెక్నిక్ చూడండి. మీ ముఖం చూసాను. 1 ఆ! రెండోసారి 2 3 టెన్షన్ వచ్చేస్తదా? అయిపోయింది. ఆ! మూడోసారి అయిపోయింది. అయిపోగానే లోపల స్టార్ట్ అయిపోయింది. నేనేమన్నా అన్నానా? లేదు. సార్ 10 సంవత్సరాల కింద తలకు దెబ్బ తాకిందా అండి అంట. అవును అంటారు మీరు. 10 సంవత్సరాల తర్వాత ఎవరికైనా తాకిండొచ్చు. కింద పడిండొచ్చు, హెల్మెట్ తాకిండొచ్చు, ఆ! కొబ్బరికాయ పడి. ఇది ఏమైతదంటే డౌట్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ అక్కడున్న డబ్బు ఇక్కడికొచ్చేస్తదన్నమాట. ఓకే. అయితే ఒక సీక్రెట్ చెప్పాలా? ప్లీజ్. మీరు ఆస్ట్రాలజర్ గాని, న్యూమరాలజీ ఏ ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గర పోయినా మీరు పోయేది మీకెప్పుడు డబ్బొస్తదా లేదా అడగనికే పోతారు. 99.9. మీకు డబ్బొస్తదా లేదా తర్వాత మాట్లాడండి. మాకైతే అప్పుడే వెంటనే డబ్బొస్తది. డబ్బులొచ్చేస్తాయి. అదైతే గ్యారంటీడ్ అవును. అన్నమాట. అవును. మీకు వారంటీ ఉండొచ్చు. మాకైతే గ్యారంటీ గ్యారంటీ. ఉండదు. సార్ ఇప్పుడు ఈ డెస్టినీ నంబర్స్ అంటే ఏంటి? రియల్ నంబర్స్ అంటే ఏంటి? వీటిలలో మళ్ళీ? అంటే రియల్ నంబర్, డెస్టినీ నంబర్ అంటే ఏంటంటే సార్, మన మన డేట్ ఆఫ్ బర్త్‌లో మనకి ఇంపార్టెంట్ నంబర్స్ అనేది ఉంటది. హ్మ్. రియల్ నంబర్ అంటే ఏంటి? రియల్ అంటే తెలుసు, నిజం. అవును. అయితే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్‌లో అయితే పుడతారో దాన్ని రియల్ నంబర్ అని అంటారు. ఓకే. అది మీరు సింగిల్ డేట్ ఆఫ్ బర్త్‌లో 1-9లో పుడితే సింగిల్ డిజిట్. ఓకే. మీరు 10 నుంచి 30 దాంట్లో ఉంటే దాన్ని మనం యాడ్ చేసి సింగిల్ డిజిట్ చేస్తాం. అది అవును. రియల్ నంబర్. డెస్టినీ నంబర్ అంటే ఏంటంటే మీ డేట్, మంత్, ఇయర్ ఈ 3 యాడ్ చేస్తే దాన్ని డెస్టినీ నంబర్ అంటారు. ఓకే. అయితే డెస్టినీ నంబర్ అనేది నేనంటాను.
కొంతమంది ఫాడిక్ నంబర్ అంటారు, కొంతమంది ఫేట్ నంబర్ అంటారు, అంటే రాత డెస్టినీ. ఇప్పుడు రీసెంట్లీ కొంతమంది విని అలవాటు అయిపోయింది కాబట్టి దీన్ని కండక్టర్ నంబర్ అంటారు, కండక్టర్ అంటున్నారు. కానీ నాకు అది నచ్చలేదు కండక్టర్. రియల్ నంబర్ ఏమంటారు అంటే లైఫ్ పాత్ నంబర్, రియల్ నంబర్, డ్రైవర్ నంబర్ అంటారు. అంటే ఇది డ్రైవ్ చేస్తుంది, ఇది కండక్టర్ చేస్తుంది. అయితే ఇలా కానీ ఇవి రెండు ఏంటి అంటే మన లైఫ్ లా మన ఎద్దుల బండికి ఇవి రెండు ఎద్దుల లాంటివి, అంటే మన ముందుకు తీసుకుపోతుంది. ఇప్పుడు ఇవి రెండు ఫ్రెండ్స్ అంటే మీ లైఫ్ అనేది కొంచెం స్మూత్ ఉంటదండి. ఇవి రెండు కొంచెం ఎనిమీస్ ఉన్నాయి అనుకోండి, మీ లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ చేయాలన్నప్పుడు ఎంటర్ అయ్యే నంబర్ ని ఏమంటాం అంటే కంపౌండ్ నంబర్ అంటాం. కంపౌండ్ నంబర్ అంటే ఏంటంటే అది మీ నేమ్ లో ఉంటుంది. ఓకేనా. అంటే ఇప్పుడు రెండు ఎద్దులు ఉన్నాయండి, అవి రెండు స్ట్రాంగ్ ఉన్నాయి కానీ మాట వింటలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎద్దుల బండి మీద ఉన్న మనిషి దానికి తాడేసి మేనేజ్ చేస్తాడు, ఇది కొంచెం టర్న్ చేయాలంటే దీన్ని డీలే అలా. మీ నేమ్ అనేది ఇప్పుడు చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోగలుగుతారా? అది వచ్చింది సృష్టితో ఒక రీజన్ తోని, ఒక అనుభవం కోసం వచ్చింది. దాన్ని మనం చేంజ్ చేయలేము. కానీ మీ నేమ్ అడ్జస్ట్ చేసి దానికి వైబ్రేట్ అయ్యేటట్టు చేసినాం అనుకోండి, మీకు మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. న్యూమరాలజిస్ట్ చేసే పనే ఇది, నేమ్ ని అడ్జస్ట్ చేసి న్యూట్రల్ చేస్తాడు అంతే. అది చేసే రిజల్ట్ అనేది వస్తుంది. రైట్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అందరికి తెలిసిన ఎగ్జాంపుల్. ఇంతకుముందు కళ్యాణ్ బాబు అని పిలిచేవాళ్ళు, పెద్ద హిట్లు ఏం లేవు. కానీ పవన్ కళ్యాణ్ అయ్యాక అతని లైఫ్ ఒక అద్భుతంగా మారిపోయింది. అట్లాగే చిరంజీవి కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, మనకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. నిజంగా ఇట్లా ఉంటుందా ప్రభావం? సరే, ఇప్పుడు నేను చెప్తే కొంతమందికి డిఫరెన్స్ ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సార్ దాంట్లో పెట్టింది, పవన్ పెట్టిన క్లిక్ అయినది అయితే కరెక్ట్ కాదు సార్. నిజం చెప్పాలంటే ఇప్పుడు జనసేన పార్టీ అది కూడా అన్నారు. మీరు గమనించండి, ఉట్టి పేరు మీద ఉట్టి జనసేన పార్టీ అంటే ఫస్ట్ అయినా రావాలి కదా. ఇప్పుడు వచ్చాగానే న్యూమరాలజీ సెట్ అయింది అదంటే, అక్కడ మీకు నేను ఫస్ట్ చెప్పిన కాన్సెప్టే, న్యూమరాలజీ ఒక లిమిట్ దాకా పనిచేస్తుంది, లక్ అనేది మనకు పనిచేస్తుంది. ఓకేనా. ఆ లక్ కంటే ముందు మనం తీసుకునే యాక్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ సపోర్ట్ చేసేదానికి మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారికి పేరు మీరు అన్నారు, ముందు వేరే పేరు ఉండేది శివశంకర వరప్రసాద్. చిరంజీవి అనేటప్పటికి స్క్రీన్ నేమ్ చిరంజీవి, కానీ చిరంజీవి సార్కి ఇంపాక్ట్ ఇచ్చింది మెగాస్టార్ అనే పేరు. మెగాస్టార్ లో స్టార్ ఉంది, చిరంజీవిలో అంత లేదు. ఇది చాలా మంది కావాలంటే క్యాల్కులేట్ చేసి చూడండి. ఇక్కడ నేను ఒక చిన్న డిఫరెన్స్ అప్పుడే అందాం అనుకున్నాను, ఆయన ఆ స్థాయిలో స్టార్ అయ్యాకనే ఆ పేరు వచ్చింది కదా. కాదు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో 22 అనే డెస్టినీ ఆయన స్టార్టింగ్ రియల్ నంబర్. అయితే 22 అనే నంబర్ వచ్చినప్పుడు ఆయన ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ నాకు గుర్తు లేదండి, 22లో అయితే ఆయన పుట్టాడు అనమాట. 22 అనే నంబర్ ఏంటంటే కొంతమందికి 40 years టచ్ అయ్యేదాకా వాళ్ళకి అన్ని ప్యాటర్న్ అనేది కనబడుతుంటది, కానీ వాళ్ళకి ప్రొజెక్ట్ కాదనమాట. ఏదైతే అది దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకి 20 years, 22 ఆగస్ట్ 1955, 22 ఆగస్ట్ 19, అది మొత్తం యాడ్ చేస్తే మనకు ఒక నంబర్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే ప్రొజెక్షన్, ఆ తర్వాత 20 years ఒక గోల్డెన్ ఎరా అనేది వస్తుంది అనమాట. దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా గ్రోత్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సార్కి మెగాస్టార్ల మంచి నంబర్ ఉంది, 22 అనేది సపోర్ట్ చేసింది అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పవర్ స్టార్ సపోర్ట్, పవర్ స్టార్ అనేది పవన్ కళ్యాణ్ అనేది ఉంటుంది. కానీ దాంతో పాటు ఆయన డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చూడండి, 2 తోని నాకు తెలిసి డేట్ ఆఫ్ బర్త్ 2 మొత్తం కలిపితే ఏం నంబర్ ఉందో నాకు ఐడియా లేదు. అవన్నీ మనం అనలైజ్ చేయాలి. నేనేమంటా అంటే అన్ని తీసుకొచ్చి న్యూమరాలజీ ఒక్కదానికి టైఅప్ చేయొద్దు. ఒక స్టార్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికి అర్థం కావాలంటే నేను చెప్తాను. అయితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరున్నారు, మనకి ఇప్పుడు ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక్క పర్సన్ ఏం చేశారంటే డాక్టర్ దగ్గర వెళ్ళారు, అలోపతి డాక్టర్ దగ్గర వెళ్ళారు, ఆయనకు ఒక టాబ్లెట్ ఇచ్చారు. ఇంకొక ఆయన దగ్గర అలోపతి డాక్టర్ అవైలబుల్ లేరు, ఆయన ఏం చేశారంటే ఆయనకి హోమియోపతి వచ్చారు. ఇప్పుడు ఒక ఆయన ఆయుర్వేదిక్ దగ్గర వెళ్ళారు, ఒక ఆయన యునాని దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే పసుపు పాలు కల్పించారు, లేదా ఇదంతా ఒకటే పర్సన్ అనుకుందాం. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ డేకి వాళ్ళకి తగ్గిపోయింది. ఇప్పుడు ఒకటే జ్వరం మీద ఇవన్నీ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు టాబ్లెట్ వేసిరంటే దాంట్లో కెమికల్ కాంబినేషన్ ఉంది, అందుకే పనిచేసి, మళ్ళీ ఇవన్నీ ఎలా పనిచేస్తుంది?
ఇప్పుడు మీరు ఆయుర్వేదిక్ ప్రకారం మీ బాడీ పంచభూతాలు, అవును. మీకు టాబ్లెట్ ప్రకారం మీ బాడీ ఏంటి అంటే కెమికల్ కాంబినేషన్స్, హోమియోపతి ప్రకారం మీరు కాన్స్టిట్యూషన్ డిఫరెన్స్, మళ్ళీ ఎట్లా పనిచేస్తుంది? ఇక్కడ ఏమైపోతుంది అంటే చాలా మందికి సీక్రెట్ తెలియంది ఏంటి అంటే ఏ టాబ్లెట్ కానీ ఏ మెడిసిన్ మన బాడీ మీద మన బాడీ దాని మీద పనిచేస్తుంది. ఓకే. అయితే ఒక మనిషి స్టార్ వీక్ అయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు తెలిసిన వాళ్ళ నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్తారు. ఇప్పుడు ఒక పర్సన్ ఆస్ట్రాలజర్ ఉంటే ఆయన ఆస్ట్రాలజీ పరిహారాలు చెప్తాడు, ఓకే. ఒక ఆయన న్యూమరాలజిస్ట్ ఉంటే న్యూమరాలజీ, ఒక ఆయన వాస్తు ఉంటే వాస్తు ఉంటుంది. అయితే వాళ్ళు అది ఇచ్చేటప్పటికి వీళ్ళ మైండ్ ఫోకస్ చేసి డెడికేషన్గా చేసి పట్టుదలతో ఉంటేనే రిజల్ట్ వస్తుంది.